వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఇన్ దిస్ పర్టికులర్ సెషన్లో మీకు గవర్నమెంట్ స్కీమ్స్లోని స్టాండప్ ఇండియా స్కీమ్, అగైన్ దిస్ ఇస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, స్టాండప్ ఇండియా. సో వీ హ్యావ్ స్టాండప్ ఇండియా అండ్ స్టార్టప్ ఇండియా. సో స్టాండప్ ఇండియా is somewhat different from startup India. So stand-up India lo what is the main objective and what are the features in stand-up India? Let us discuss. All these are very very important, exam point of view lo chaala important andi. So stand-up India meer confuse kaavaddu, startup India ki stand-up India ki. Stand-up India lo entante only for this scheme is only for scheduled caste and tribal, SC, ST and women entrepreneurs. Okay, it aims to promoting the entrepreneurship among the women as well as SC and ST. Okay na, so who are the beneficiaries avutaru appudu? SC, ST and women entrepreneurs only, and the age group above 18 years. Okay na, so above 18 years age group ఉన్న వాళ్ళు, women ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా SC, ST క్యాండిడేట్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాజ్ పర్ ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ ఉమెన్ ఆర్ SC, ST ఎంటర్ప్రీనియర్స్కి ఎంతవరకు లోన్ ఇవ్వడం జరుగుతుందంటే 10 lakhs రూపీస్ నుంచి 1 crore వరకు కూడా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సీ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ సైలెంట్ ఫీచర్స్. ఇవన్నీ కూడా అప్డేటెడ్ పాయింట్స్ ఏనండి. ఓకేనా, సో జస్ట్ రివైజ్ చేసుకోండి ఒకసారి. సో ఇట్ ఫెసిలిటేట్స్ ద బ్యాంక్ లోన్స్ బిట్వీన్ ద 10 lakh to 1 crore, అట్లీస్ట్ 1 scheduled caste or scheduled tribe borrower and అట్లీస్ట్ 1 women borrower per bank branch for setting up a greenfield enterprises. సో గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ పెట్టడం కోసం ప్రతి బ్యాంక్, ఓకేనా, ఎక్కడైనా ఒక బ్యాంక్ ఉంటే ప్రతి బ్యాంక్లోని ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక స్కెడ్యూల్ క్యాస్ట్, ఓకే, అట్లీస్ట్ 1 scheduled caste ఆర్ 1 scheduled tribe borrower or else and 1 women or else కాదు అండ్ 1 women entrepreneur. ఓకేనా, ఒక స్కెడ్యూల్ క్యాస్ట్ లేదా స్కెడ్యూల్ ట్రైబల్ పీపుల్ ఒక పర్సన్కి 10 lakhs నుంచి 1 crore రూపీ వరకు కూడాను వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు బ్యాంక్లోని. అదేవిధంగా ఒక ఉమెన్ ఎంటర్ప్రీనియర్కి కూడా 10 lakhs నుంచి 1 crore వరకు ఇవ్వచ్చు. అది కూడా ఏ ప్రాజెక్ట్స్ గురించి? గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాత్రమే ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఏవైనా సర్వీసెస్ కానీ, అగ్రి రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ ఎనీ అదర్ ట్రేడింగ్ సెక్టార్. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ అని అంటారు. ఓకేనా, దిస్ ఎంటర్ప్రైజెస్ ఆర్ నథింగ్ బట్ వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆర్ అదర్ ఎనీ ట్రేడింగ్ సెక్టార్, అగ్రి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడాను. ఓకే, so see here, in case of non-individual enterprise, at least 51% of the shareholding and controlling stake should be held by the either SC or ST or women entrepreneur. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఎంటర్ప్రైజెస్ ఏంటంటే కనుక ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ ఉండవు, నాన్ ఇండివిజువల్ అంటే పార్ట్నర్షిప్ అనమాట. పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ కొన్ని ఉంటాయి. అందులో పార్ట్నర్షిప్లో అట్లీస్ట్ 51% షేర్ హోల్డింగ్ లేదా కంట్రోలింగ్ అథారిటీ SC పర్సన్ కానీ, ST పర్సన్ కానీ, ఉమెన్ ఎంటర్ప్రీనర్ కానీ ఉన్నా కూడాను వాళ్ళకి లోన్ ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కూడా లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది బ్యాంక్. ఓకేనా, సెకండ్ క్రైటీరియా ఏంటంటే మొత్తం ఎంటర్ప్రైజ్లో మొత్తం ఒక SC, ST పర్సన్ లేదా ఉమెన్ ఎంటర్ప్రీనర్దే అవ్వాల్సిన అవసరం లేదు. దాని షేర్స్లోని టోటల్ 100% షేర్స్ ఉంటాయి కదా, 100% షేర్స్లోని 51% షేర్స్ అనేవి ఐదర్ ST ఆర్ ST ఆర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ఉన్నా కూడాను ఆ కేసులో కూడా వాళ్ళకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బారోవర్ ఎవరైతే లోన్ తీసుకుంటారో షుడ్ నాట్ బి ఇన్ డిఫాల్ట్ టు ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా లోన్ తీసుకొని ఉండి లేదా ఆ లోన్ని పే చేయకుండా ఉండే సిచ్యువేషన్లో ఉండకూడదు అనమాట బారోవర్. ఈ మెంబర్స్ అనమాట. ఓకేనా, సో మీరు ఒకటి ఏంటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్టాండప్ ఇండియా స్కీమ్ ఈజ్ ఓన్లీ ఫర్ SC, ST అండ్ ఉమెన్. ఓకేనా, నాట్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. ఓకే, నాట్ ఆల్ ద ఫర్ ఎంటర్ప్రీనియర్స్, అందరు ఎంటర్ప్రీనియర్స్ గురించి కాదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ కవర్స్ ఆల్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. అన్ని కమర్షియల్ బ్యాంక్స్లోని కూడా ఇది మనకి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది కవర్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దానిలోని ఈ పర్సన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉండొచ్చు అంటే మినిమం 10% ఉండొచ్చు అనమాట. ఓకేనా, బారోవర్ షెల్ బి రిక్వైర్డ్ టు బ్రింగ్ మినిమం 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ ఓన్ కాంట్రిబ్యూషన్. ఓకేనా, సో మొత్తం ఎంటర్ప్రైజ్ కాస్ట్ మొత్తాన్ని మనం లోన్ తీసుకోలేము. అందులో అట్లీస్ట్ హీ ఆర్ షీ షుడ్ బ్రింగ్ 10% ఆఫ్ ద మినిమం ప్రాజెక్ట్ కాస్ట్. ఓకే,
సో ఇక్కడ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ బి లోయెస్ట్ అప్లికేబుల్ రేట్ ఆఫ్ ద బ్యాంక్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది. నాట్ ఎక్సీడ్ బేస్ రేట్ ప్లస్ 3% ప్లస్ 10 ప్రీమియం. ఓకేనా. సో దీనికి మించి ఉండదు అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది తీసుకున్న లోన్ మీద. And see here, the loan is repayable in 7 years within maximum period of moratorium period అంతా 18 months ఉంటుందన్నమాట. ఓకేనా. లోన్ తీసుకున్న తర్వాత మనం అది ఆ లోన్ని ఎన్ని డేస్ లోపు ఎన్ని ఇయర్స్ లోపు మనం రీపే చేయాలి, 7 years లోపు చేయాలి విత్ మినిమం ఇంట్రెస్టే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మోరటరీ పీరియడ్ ఎంతవరకు ఇస్తారు మనకి 18 months దాకా ఇస్తారు. ఓకేనా. సో ఈ మనం తీసుకోవడానికి లోన్ తీసుకోవడానికి ఏదో ఒకటి సెక్యూరిటీ చూపించాలి, రైట్. ప్రైమరీ సెక్యూరిటీ చూపించాలి. సో బిసైడ్స్ ప్రైమరీ సెక్యూరిటీ ద లోన్ మే బీ సెక్యూర్డ్ బై కోలేటరల్ సెక్యూరిటీస్ ఆర్ గ్యారంటీ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్. సో CGFCL ఉంటాయి అనమాట. అంటే ఇవేంటంటే కనుక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్స్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్. స్టాండప్ ఇండియా లోన్స్ కోసం ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్స్ని లాంచ్ చేశారు. సో ఆ కోలేటరల్ సెక్యూరిటీ అయినా పెట్టి మీరు లోన్ తీసుకోవచ్చు అనమాట. నార్మల్గా మీరు ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు యూ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. ఓకేనా. ఆ సెక్యూరిటీని పెట్టుకునే మనం లోన్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ బిసైడ్స్ ద ప్రైమరీ సెక్యూరిటీ యూ కెన్ ఆల్సో ప్రొవైడ్ ద కోలేటరల్ సెక్యూరిటీ ఆర్ ఎనీ గ్యారంటీ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్. ఓకే. దట్ వాస్ డిసైడెడ్ బై ద బ్యాంక్స్. అవి బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి అనమాట ఏది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ అని చెప్పేసి. ఓకే. మీరు తీసుకున్న లోన్ని 7 years లోపు కంప్లీట్ చేయమని చెప్పాను, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 10 lakhs నుంచి 1 crore దాకా ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ స్టాండప్ ఇండియా స్కీమ్ నుంచి క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయి, ఐ థింక్ 2017 క్వశ్చన్ పేపర్లో ఉందనుకుంటాను. స్టాండప్ ఇండియా స్కీమ్ ఇదే అట్లీస్ట్ 1 scheduled caste or scheduled tribe borrower and at least 1 women borrower per bank for setting up of a greenfield enterprise అని ఆప్షన్ డైరెక్ట్గా ఇదే ఆప్షన్ ఇచ్చేసారు. ఓకేనా. యూ షుడ్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లోన్ మనకి ఇక్కడ బిట్వీన్ 10 lakhs to 1 crore rupee. ఓకేనా. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద లోన్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద న్యూ ఎంటర్ప్రైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అండ్ అగ్రి అలైడ్ సర్వీసెస్ ఆర్ ఎనీ ట్రేడింగ్ సెంటర్స్. ఓకేనా. దట్ వాజ్ బై SC ఆర్ ST ఆర్ ఉమెన్ ఆంట్రప్రీనియర్. ఓకేనా. ప్రతి ఒక్క బ్యాంకులో ఖచ్చితంగా ఒక ఉమెన్ లేదా ఒక SC ఒక ST పర్సన్కి ఈ లోన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. సో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందని చెప్పాను. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ బి లోయెస్ట్ అప్లికేబుల్ రేట్ ఆఫ్ ద బ్యాంక్ ఫర్ దట్ కేటగిరీ. ఓకే. నాట్ టు ఎక్సీడ్ MCLR బేస్ రేటు ప్లస్ 3% ప్లస్ 10 ప్రీమియంకి మించి ఉండకూడదు. ఓకేనా. సెక్యూరిటీలో వాళ్ళు ఖచ్చితంగా ప్రైమరీ సెక్యూరిటీ అండ్ సెకండరీ సెక్యూరిటీలో మనకి ఇవన్నీ కూడా పే చేయాలన్నమాట. దెన్ రీపేమెంట్ 7 years, మోరటోరియం పీరియడ్ 18 months. మొత్తం దీనిలోని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. So this particular stand-up India scheme would be operated by all the branches of scheduled commercial banks. Okay, scheduled commercial banks అన్నీ కూడాను ఆపరేషన్ చేస్తాయి. You must remember this point. సో ఇవి మనకి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట మ్యాక్సిమం. ఓకే. Did I miss anything? And ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఏదైనా ఒక స్కీమ్ని లాంచింగ్ డేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాండప్ ఇండియా వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 5th April 2016, రైట్. 2016లో దీన్ని లాంచ్ చేశారు. ఓకే. టు సపోర్ట్ ద ఆంట్రప్రీనియర్స్ అమాంగ్ ద ఉమెన్ అండ్ SC ST కమ్యూనిటీస్. ఓకే. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సీ హియర్ లాంచింగ్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2016లో దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా. ఇంతకు ముందు చదివినవి మ్యాక్సిమం 2014-15. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ స్కీమ్. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న వాటిలోని స్టాండప్ ఇండియా స్కీము 2016లో లాంచ్ చేశారు April 5th. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండ్ ప్లీజ్ కామెంట్ and like our videos. Thank you so much.